హలో బాబాయ్, నేను మీ హరికృష్ణ బాబాయ్. ఇప్పుడే కూలీ ట్రైలర్ చూశాను. ఎట్టుందంటే ఓ రేంజ్ బాబాయ్. లోకేష్ కనకరాజు గారు తీసిన ఎల్సీవీ మూవీస్లో ద టాప్ మోస్ట్ మూవీ బాబాయ్ ఇది. ఈ ప్యాన్ ఇండియా బద్దలు కొడుతుంది బాబాయ్ రికార్డ్స్ అన్నీ. నాగార్జున గారు అయితే ఎంట్రీయే నాగార్జున సార్ వాయిస్తో. ఒకడు పుట్టినాక వాడి చావు వాడి చేతిలోనే ఉంటుందని డైలాగు స్టార్టింగ్ ఉంటుంది. స్టార్టింగ్ నాగార్జున బాబాయ్తో ఈ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. అలాగా షోహిన్ షాహీ మంజిబుల్ బాయ్స్ హీరోతో మనకు షోహిన్ షాహీ మంజిబుల్ బాయ్స్ హీరోతో మనకి ఈ సినిమా ఎంట్రీ అవుతుంది. షోహిన్ షాహీ గారు ఈ మూవీకి ప్రాణం అంటే ప్రాణం పెట్టాడు బాబాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే ఈ మూవీలో నాగార్జున సారు నెగిటివ్ రోల్ అనుకుంటున్నారు మీరంతా. కాకపోతే నాగార్జున సారు ఈ సినిమాలో నెగిటివ్ రోల్ కాదు. జస్ట్ కాసేపు అంటే కాసేపే ఈ సినిమాలో నాగార్జున సార్ నెగిటివ్గా కనపడతారు. మిగిలిందంతా ఈ సినిమాలో రజనీకాంత్ ఎండింగ్కి వచ్చే రజనీకాంత్ సార్కి సపోర్టర్గా నిలుస్తాడు. నేను చూసిన ప్రకారం, నాకు తెలిసిన ప్రకారం నాగార్జున సార్ రజనీకాంత్కి లాస్ట్లో ఫ్రెండ్గా నిలబడిపోతారు. అదే కాక ఈ సినిమా ఈ ట్రైలర్ ప్రకారం రజనీకాంత్ గారు తన ఫ్రెండ్ అయిన ఉపేంద్ర గారి కోసమే ఆ షిప్పింగ్ ఆర్డర్ మనం చూస్తాం కదా, అక్కడికి వస్తాడు. ఎందుకంటే తన స్నేహితుడు ఉన్నాడా చనిపోయాడా అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి కోసమే. అతని కూలీలకు లీడర్. 30 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ వెతుక్కుంటా వచ్చిన తన స్నేహితుడి కోసం ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. శృతి హాసన్ గారిని కలుసుకుంటాడు. కలుసుకున్న వెంటనే అతను ఎవరు కనపడకుండా అతని అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. అప్పుడు అతని అమ్మాయి అంటుంది, మీకు నానే కావచ్చు, నాకు ఫ్రెండ్ అని. అలా ఉంది బాబాయ్ డైలాగ్ డెలివరీలు కానీ, నా రజనీకాంత్ సార్ యాక్టింగ్ కానీ, లోకేష్ సార్ డైరెక్షన్ కానీ ఎలా ఉందంటే అలా ఉందండి. అలాగే ఈ సినిమాలో సత్యరాజ్ సార్ ఉన్నాడు. ఇంకా పీక్స్ అండి. అతనికి ఇచ్చిన రోల్స్ కాసేపైనా ద బెస్ట్గా యాక్టింగ్ చేశాడు సత్యరాజ్ సార్. ఇంకా మన ఈ సినిమా మెయిన్ విలన్ ఎవరంటే మన అమెరికన్ బాబాయ్. చాలా అంటే చాలా తక్కువసేపు ఉన్న యాక్టింగ్ దుమ్ము లేపేశాడు బాబాయ్ యాక్టింగ్. ఇంకా లోకేష్ కనకరాజు గారు ఈ సినిమాలో ఎంత రైట్ రాసుకున్నాడో తెలియదు కానీ ఓ రేంజ్ బాబాయ్. కానీ ఈ సినిమా స్టార్ట్ అంతా ఫస్ట్ 1 అవర్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. మీరు చూసారే కదా, ట్రైలర్ ముందు ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్లో మోనికా అనే సాంగ్ ఉంది కదా, అక్కడ స్టార్ట్ అవుతాయి బాబాయ్ అందరు ఎంట్రీలు. అప్పుడు దాకా ఒక యాక్షన్ డ్రామా మంజిబుల్ బాయ్స్ హీరో ఉన్నాడు కదా షోహిన్ షాహీ, అతనితోనే అంతా మూవీ అంతా ఉంటుంది బాబాయ్. అతని యాక్షన్ ఫైట్స్ కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, అంతా అతనే చూశాడు బాబాయ్. నాకు తెలిసింది, నేను వినింది, నేను చూసింది వరకే చెబుతాను. అది ద బెస్ట్ లెక్కల బెస్ట్ మూవీ అవుతుంది ఈ 2025లో. ద బెస్ట్ అంటే బెస్ట్ అవుతుంది. ఇక నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా 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 ఎగ్జైట్గా ఉంది బాబాయ్. నాకు ఎంత ఉన్నదంటే నాకు చెప్పలేకున్నాను అంతగా ఈ సినిమా ట్రైలర్ నాకు నచ్చేసింది బాబాయ్. మన ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో. ఇంతకుముందు నాకు ఒక ఛానల్ ఉండింది, అది నాకు మొన్న రీసెంట్గా పోయింది. ఈ ఛానల్లో ఇది ఫస్ట్. ఈ ట్రైలర్ని మీకు చెప్పాను. ఇక మూవీకి వెళ్ళి కూడా మూవీలో నీకు ఎలా ఉందో చెప్తాను బాబాయ్. కానీ ఈ సినిమా గురించి ఇంకొకసారి మళ్ళీ రివ్యూ ఇస్తాను నేను. ఈ ట్రైలర్ గురించి మీకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇక నేను సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ సినిమా గురించి కంటెంట్ ఇస్తాను, అది మీకు ఇంకా నీకు ఇస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మీకు పవర్ఫుల్ అయిన స్టోరీ చెప్పగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నేను చెప్పింది నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.